హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే ఒక మంచి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఇదైతే మాత్రం చాలా కమ్మగా ఉంది. టేస్ట్ అయితే మాత్రం ఇది మాత్రం 100% నిజంగా చెప్తున్నానండి. చాలా బాగుంది పచ్చడి అయితే. ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? క్యాబేజ్తో పచ్చడి అండి. ఈ మాట వినంగానే చాలామందికి అబ్బా క్యాబేజ్తో పచ్చడా, మనం క్యాబేజ్ అంటేనే ఇష్టపడము, అలాంటిది దాంతో పచ్చడి చేస్తే ఎలా తింటారండి బాబోయ్ అనుకుంటున్నారు కదా. అస్సలు డౌటే లేకుండా పక్కా ట్రై చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, మళ్ళీ తినాలనిపించేస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే క్యాబేజ్ని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసేసుకోవాలి. సగం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోనూ ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే, అందులోనూ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా యూజ్ అవుతుంది. హార్ట్ హెల్త్కి కూడా మంచిది, అలానే బోన్ కూడా చాలా మంచిది. ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ దాకా జీలకర్ర, 1/2 స్పూన్ దాకా మెంతులు వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎక్కువగా వెల్లుల్లి వేసుకోవాలి. అలానే కరివేపాకును కూడా వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక ఇక్కడ చిన్న టమాటాలు అయితే 2 తీసుకున్నాను నేను. ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలానే పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ క్యాబేజ్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిందంటే అసలు స్మెల్ అనేది ఉండదండి పచ్చడి అయితే. తర్వాత 1 స్పూన్ దాకా కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల స్మెల్ అనేది అస్సలు ఉండదు. ఇది క్యాబేజ్ పచ్చడేనా అని డౌట్ కూడా రావచ్చు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అసలు స్మెల్లే ఉండదు. ఈ ప్రాసెస్లో అయితే మన వీడియో అయితే ఫుల్గా చూసేసి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే మాత్రం 100% నచ్చి తీరుతుంది ఇదైతే. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే పెనంలోనే కొద్దిగా చింతపండును అయితే వాష్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఉండనిస్తే మెత్తబడిపోతుంది. లేదంటే మీరు క్యాబేజ్తో పాటు ఫ్రై చేసేసుకోవచ్చు. తర్వాత చల్లారాక మొత్తం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్స్ ఇచ్చి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక చింతపండును కూడా వేసేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు అయితే వేసేసుకుందాం. అదే కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చిని తుంపేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఈ విధంగా మంచిగా దంచుకొని వేసేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసుకొని పోపునైతే మంచిగా వేయించేసుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పచ్చడిని అయితే ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ కూడా. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇది మాత్రం ఏ కాంబినేషన్తో తిన్నా బాగుంటుంది. చపాతీకి కానీ, రోటీకి కానీ, రాగి సంగట్లో కానీ ఎందులోకి తిన్నా. కానీ రైస్ లవర్స్కి అయితే మాత్రం రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా వేడి వేడి అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని ఈ విధంగా ఇక చెప్పాల్సిన పని లేదు. నెయ్యి అయితే కంపల్సరీ. నెయ్యి వేసుకొని వేడి వేడిగా ఈ విధంగా కలుపుకొని తింటే ఉంటుందండి. ఆహా, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది టేస్ట్ ఎంత బాగుందో. ముఖ్యంగా చపాతీలోకి బాగుంది.
అలానే వేడివేడి అన్నంలోకి అయితే మాత్రం చాలా చాలా నచ్చిందండి నాకైతే. మీకు కూడా తప్పకుండా నచ్చి తీరుతుంది. ఇది మాత్రం పక్కా అండి. లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి తప్పకుండా ఈ క్యాబేజ్ పచ్చడిని అయితే ట్రై చేసేయండి. ఇంకా రోట్లో దంచుకున్న వాళ్ళైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.